కొంతమంది వ్యక్తులను చూస్తే వీళ్ళకి రాజకీయం అవసరమా అని అనిపిస్తుంది. 1979లో నెల్లూరు విఆర్ కాలేజ్లో ₹4 జీతం తీసుకొని జీవితాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆ వ్యక్తికి రాజకీయం అవసరమా? కండక్టర్ కొడుక్క పుట్టి 1,00,000 ఉద్యోగాలు సృష్టించిన వ్యక్తికి రాజకీయాలు అవసరమా? 5 మంది విద్యార్థులతో కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో 600కి పైగా బ్రాంచ్లు, అలానే 6 లక్షల స్టూడెంట్స్తో ఈరోజు మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. అదే నారాయణ సంస్థ. మరి ఇటువంటి వ్యక్తికి రాజకీయాలు అవసరమా? జీరో నుంచి హీరోగా, తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి టైం లేని స్థాయికి ఎదిగిన వ్యక్తికి రాజకీయాలు అవసరమా? సామాన్యంగా మనందరం ఇటువంటి వ్యక్తులకి రాజకీయం అవసరమా అని మనం అనుకుంటాం. కానీ 2014లోనే ఇటువంటి మాస్టర్ బ్రెయిన్, ఇటువంటి హార్డ్ వర్కర్, ఇటువంటి నిజాయితీపరుడు రాజకీయాల్లోకి అవసరం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే టీడీపీలో నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఆ రోజు నారాయణ గారు ఇచ్చిన పదవికే కాదు, పార్టీకే కాదు, నెల్లూరు ప్రజానికానికి కూడా న్యాయం చేయాలి అని చెప్పి ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఆ రోజు నుంచి అభివృద్ధి మనకి తెలుసు. సిమెంట్ రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు కావచ్చు, ఇంటింటికి తాగునీరు కావచ్చు, ఈరోజు 100కు పైగా పార్కులు, మున్సిపల్ స్కూల్స్లో అద్భుతమైన సిలబస్ ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు ఇక్కడ మేము చేస్తున్న ఈ ఘాటు కూడా నెల్లూరు నెక్లెస్ రోడ్ ఇక్కడిదే. అలానే ఎన్నో అద్భుతమైన టిట్కో ఇల్లు ఈరోజు అలా 1 కాదు 2 కాదు, ఈరోజు 5,000 కోట్లతో నెల్లూరుకి అభివృద్ధి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఆలోచించండి, నారాయణ గారికి రాజకీయాలు అవసరమా, లేకపోతే నెల్లూరు డెవలప్మెంట్కి నారాయణ గారు అవసరమా? మరి ఇప్పుడు చెప్పండి, ఓటు వేసి గెలిపించుకోకముందే ఇంత అభివృద్ధి జరిగిందంటే అదే ఓటు వేసి గెలిపిస్తే నెల్లూరు అభివృద్ధి అంతకు మించి. జై టీడీపీ.